ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇది ఇండియాలో రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి రిపుక్ లెక్కలు అయితేనే ఉన్నాయి, మనం చూస్తున్నాం. అవి మళ్ళీ అయితే మళ్ళీ చూస్తాం. బట్ మనం ఏం చేయం, మనం ఎవరేం చేయరు. టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ ఎక్కడుందంటే గుడివాడలో ఉంది. అయితే ఇక్కడ ఒక పర్సన్, ఫోర్త్ ఇయర్ పర్సన్, ఆయన ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. ఆయన ఏం చేసిండంటే, ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిండు. బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వీడియో పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయితోని కెమెరాస్ తీసుకొచ్చి ఈ హాస్టల్ ఉంటాయి కదా లేడీస్, అక్కడ వాష్రూమ్స్లలో కెమెరాస్ పెట్టించినాడు. అది తెలియక అందరు వాష్రూమ్స్ వెళ్తారు కదా, స్నానాలు అవి ఇవి. సో వీడియోస్ అన్ని రికార్డ్ అయినాయి. ఆ వీడియోస్ రికార్డ్ చేసుకొని మళ్ళీ అవి తీసుకొని కాలేజ్లో మన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్కి అమ్ముకుంటున్నారంట. సో ఇదంతా అవుతూ మొత్తం అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత ఆగస్టు 29th రోజు, అంటే నిన్న ఏమైందంటే, గర్ల్స్ అందరు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు కాలేజ్ మీద. కాలేజ్లో యాక్చువల్లీ ఆల్రెడీ కంప్లైంట్ చేసినారంట ముందే, బట్ కరెక్ట్ రెస్పాన్స్ లేదంట. ఇప్పుడు ఏమైందంటే, పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ పర్సన్ మీదనైతే అనుమానం ఉందో ఆ పర్సన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే అతని ఫోన్లో కానీ కాలేజ్లో కానీ వీళ్ళు చెప్పినట్లు లేదంట. ఆ వీడియోస్ ఏం లేవంట, బాత్రూమ్స్లో కెమెరాస్ కూడా లేవంట. దీన్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరేం బాధపడాల్సిన అవసరం లేదు అని అన్నట్టు అంటున్నారంట పోలీసులు. బట్ ఏం లేకుండా ఇంతమంది బయటికి ఎందుకు వస్తారు అంటే, వాళ్ళు వచ్చి అట్లా చెప్పుకోరు కదా, అది రేపటి ఎవరికైనా కానీ. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఇన్సిడెంట్ అయితే చాలా మంది బయట చెప్పుకోరన్న ఒక్కదాంతోనే వీళ్ళందరూ చెలరేగిపోయేది. వాళ్ళు వచ్చి చెప్తున్నారు అంత ధైర్యంతోనే, అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళని వచ్చిరంటే అక్కడ ఏదో అయింది. అది ఎందుకు బయటికి వస్తలేదు అంటే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ కొన్ని రూమర్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. రూమర్స్ కూడా కాదు, రియాలిటీలోనే. ఎవరైతే అమ్మాయి ఆ అబ్బాయితో చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట తనకి. లైక్ టీడీపీ లీడర్ వాళ్ళ డాటర్ అంట తను. సో అందుకని ఇది అంతా డైవర్ట్ అయ్యేటట్టు చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, టీవీస్లో మనం ఎక్కడ చూసినా కానీ ఆ అబ్బాయినే చూపిస్తున్నారు కానీ అమ్మాయిని ఎక్కడ ప్రొజెక్ట్ చేయట్లేదు. మేబీ అది ఎందుకో తెలియదు, ఎందుకు దాస్తున్నారో నాకు కూడా అర్థం కాలేదు. వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది బయట రాలేదు కదా. పేర్లది ఏముంది కానీ విజయ్, సద్విక, వాళ్ళ ఫొటోస్ కానీ ఎక్కడ నేనైతే లీక్ చేయను పర్సనల్గా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ అమ్మాయిలకు సేఫ్టీ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ సేఫ్టీ ఉండదు. దీన్ని ఒక ఇన్సిడెంట్ ఎవరి మీద నన్ను అయితే కూడా చాలా మంది జాలి చూపించేది. అదేదో జాలి చూపిస్తే కంప్లీట్గా లైక్ నిజంగా అమ్మాయి మీద ప్రాబ్లం ఫేస్ చేసింది ఏదో మనస్ఫూర్తిగా బాధపడడం కాదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, పాలిటిక్స్ అనేటివి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటున్నారు. ఓకేనా. వీళ్ళేమంటున్నారంటే, వాడు ఎవరైతే ఉన్నాడో వాడు జగన్ ఫ్యాన్ అని చెప్తున్నాడు. వీళ్ళేమంటున్నారు, వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నారు. అసలు వాని ఫ్యాన్ వీని ఫ్యాన్ ఎవడు ఫ్యాన్ అయితే ఏంది, వాడు తప్పు చేసిండు. తప్పు చేసిన వాడిని ఎవరైనా ఏం చేయాలా, శిక్షించండి రా బాబు అని చెప్పాలా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ కూడా మీరు పాలిటిక్స్ చేస్తే మీరు ఇంకా బతికి ఎందుకు మీరు, అంటే ఇంత ఇది ఏమంటారు డెమోక్రటిక్ కంట్రీ అన్నప్పుడు అందరూ ఓపెన్గా ఉండి మంచిగా చెప్పాలా ఫీలింగ్స్. అంతేగాని ఒక వన్ సైడెడ్ రూట్లో వెళ్ళిపోతే వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది. అంతమంది సేమ్ అదే ఇప్పుడు మన ఇంట్లో పర్సన్కో ఎవరికో అయితే మనం ఎట్లా రియాక్ట్ అవుతాం, అప్పుడు రియాక్షన్ ఎట్లుంటుంది. అప్పుడు నువ్వు అంటావా వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చేసిండు, నువ్వు వన్ ఫ్యాన్ ఉంటావు, ఏం కాదని వదిలేస్తావా, వదిలేవు కదా. సేమ్ అట్లనే టీడీపీ వాడు ఆయన వదిలేస్తాడా, వదిలేడు. ఎవరి ఫ్యాన్ ఎవరిని వదిలేడు. వాడు అక్కడ నా సిస్టర్ లేకపోతే నా భార్య ఎవరో ఎఫెక్టెడ్ అయినారు అన్న పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరో అయినారు కాబట్టి అది పొలిటికల్గా జరుపుతారు కానీ నా ఒళ్ళు అన్న ఫీలింగ్ ఎవరికి రాదు. అట్లా బయటికి రావాలా. ఈడ కూడా పాలిటిక్స్ చేసి అది చేస్తే వేస్ట్. 300 మెంబర్స్ అండి, మజాక్ కాదు. కాలేజ్కి ఒకడు ఎందుకు పోతాడు, చదువుకొని పోతాడు. హాస్టల్లో ఎందుకుంటారు, దూరం అవుతుందని ఉంటారు. వాళ్ళంత దూరం నుంచి వచ్చి అట్లా ఉంటున్నప్పుడు వాళ్ళకి సేఫ్టీ లేదంటే మీరు ఏం పీక్తున్నారని ఆడ ఏం పీక్తురు. కాలేజీలో చెప్తే కాలేజ్ వాళ్ళు ఎందుకు కరెక్ట్గా రియాక్ట్ అవ్వరు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, ఎవరైనా గర్ల్స్
ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాల. సేఫ్టీ లేదు. బయట సేఫ్టీ లేదు. మగోళ్ళు ఇట్లనే ఉంటారు. నాకు మంచి మాటలొస్తాయి. పిచ్చి నా కొడుకులు ఇట్లనే ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా మీదికొచ్చేటోళ్ళున్నారు. అయినా గాని మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎదురు తిరగాలి. అప్పుడే అయితది. ఇప్పుడు ఎవరైతే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా సపోర్ట్ ఉంటది. లైక్ నేను వాళ్ళు గట్టిగా అట్లనే పోరాడాలా. ఎవడైతే చేసినాడో వాడు దొరకాలా, ఆ పిల్ల ఇద్దరు దొరకాల. ఇక్కడ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేసిండు. అందుకే ఆమె చేసిందంటే అది పెద్ద ఎర్రిపప్పతనం అది. ఎందుకంటే ఆమెకి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నాక చెప్పుకోవాలామె. చెప్పుకొని సాల్వ్ చేసుకోవాలా. అంతేగాని నువ్వు నువ్వేదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేసినావో నువ్వంతా బాధపడి ఉంటావు కదా! అది ఆడు బ్లాక్‌మెయిల్ చేసేటప్పుడు. మరి నీలానే ఇంకా 300 మంది నీ వల్ల బ్లాక్‌మెయిల్ వాళ్ళు బాధపడుతుంటే నువ్వు మనిషివి ఎట్లయితావు? వాడు మనిషి ఎట్లయితాడు? నువ్వెట్లా మనిషయితావు? నీకు అంతుండుంటే వాడిని చంపు. వాడిని వాడిని చెప్పు మీ అయ్యకి చెప్పి మాట్లాడిపియాలి. అంతేగాని అన్నీ బయట పెట్టడము, అన్నీ ఏందండి అసలు? ఏం జరుగుతుందసలు? మళ్ళొకడొస్తాడు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏమైతుందిరా అని యూఎస్ నుంచి అడుగుతాడు. ఆడెవడు వైసీపీ వాడుంటాడు. వానికి అమ్మాయికయిందా, వీనికయిందా గాదు. పార్టీ, 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 పార్టీ. సచ్చిపోండి పార్టీతోనందరు. అమ్మ ఏడ్నుంచొస్తర్రా బాబు మీరు నాకర్థం గాదు. పిచ్చి నా కొడుకులు. ఎవడైతే తప్పు చేసిండో వాడిని పట్టుకొని తన్నాలా. ఇది 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 ప్రాసెస్ యాక్చువల్లీ. దాన్ని గూడా మీరు పాలిటిక్స్ చేస్తే మీకేమొస్తది? ఏం రాదు. ఇట్లనే సంకనాకుంటూ ఉండాలా. అవి ఊ అంట అంటే పొలిటీషియన్స్ ఎంట తిరగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటీషియన్స్ ఎంట ఎందుకు తిరుగుతార్రా మీరు? నాకర్థం గాదు. పనులు జేయరా? ఆడెవడో డాక్టరు ఆడుంటాడు. వాడు ఈడికొచ్చి వీళ్ళ గురించి గవర్నమెంట్ గురించి మాట్లాడతాడు. ఈడెవడో ఏదో పని చేసుకుంటాడు ఇక్కడున్నోడు. ఈడు పోయి ఆన్ని తిడతాడు. పాలిటిక్స్ గురించి మీరెందుకు తిట్టుకుంటారు? అసలు పాలిటిక్స్ అనేటివి మధ్యలో ఎందుకు తెస్తారు? ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు దాని గురించి మాట్లాడాలా? ఇప్పుడు ఇండియాలో ఇన్ని అయితున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఆడ పోయైతే టీడీపీ వాడో, వైసీపీ వాడో చేయడు కదా! ఆడ వేరోడు చేస్తాడు. అప్పుడు ఆడ ఆడ మస్తొరుతాడు. ఎందుకంటే మనోడు చేయలేడు కదా! వేరోడు వాడిని తన్నినా, చంపినా ఏం కాదు. ఈడనైతే మన క్యాస్టోడు, మన అది, ఇది అని చెప్పి ఆపుతారు. ఈ లడ్డుల క్యాస్ట్‌లు, ఈ పొలిటికల్, ఈ హీరోల ఫ్యాన్స్‌లు ఎంతుండాలో అంతే ఉండాలా. మరీ మితిమీరితే గిట్లనే ఉంటది. న్యాయం ఎప్పటికి జరగదు. న్యాయాలు జరుగుతాయన్న హోప్సే లేవు ఇండియాలో. ఆ కోల్‌కత్తాది ఇప్పుడు ఏమైతుంది? అది నడుస్తూనే ఉంటది అట్లనే. ఇప్పుడు ఇది కూడా ఎవడన్నా పెద్దోడున్నాడనుకో, ఇది కూడా అంతే ఇగ నడుస్తూనే ఉంటది. దీని గురించి ఎవ్వడు మాట్లాడడు. ఎవ్వడు చేయడు. సంకన ఆగిపోతారు అందరూ. ఇట్లనే ఇంకా కొన్ని రోజులైతే ఇండియా గూడ్చిపోతది. ఇంతే.